సో హలో ఫ్రెండ్స్, నా పేరు మాజ్ అండ్ మీరు చూస్తున్నారు మిస్టర్ ఎక్స్ప్లోర్ ఛానల్. काट लेता वीडियो काट लेता इतनी उधर का काट लेता मास ब्रो कहीं को जो उसके मंडे तक रखेंगे ले उन्हें సో అందరికీ నమస్తే అన్న. మేమైతే ఈ రోజు అయితే కడప జిల్లాలోని వెంపల్లి దగ్గర ఉన్న గండి క్షేత్రంకి అయితే వచ్చాము. ఈ గుడి చాలా ఇయర్స్ అంటే చాలా ఇయర్స్ నుంచి ఉంది. హిస్టరీ చాలా పెద్దది. తెలుసుకోవాలంటే మన మాజ్ చూపించేస్తాడు. సో మనమైతే ఇక్కడ గండి ప్లేస్కి అయితే వచ్చేసాము. సో ఎక్స్ప్లోర్ చేసి చూద్దాము ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ అసలు కాన్సెప్ట్ ఏముంది అది కూడా నేను చూపిస్తాను. సో వచ్చేయండి. చलो जाता हो हमें खाली लोकेशन आगे ऐसा बोलना खाली गुड़ी ఎదురుగా ఉన్న ఈ నది అయితే పాపాకి నది మన పెన్నా నది నుంచి बस ले रे उतार ले क्लिप आनेगा करते रहो चार्जिंग वेस्ट कर रहे బ్రో. మనము వచ్చేసాము. అక్కడ పక్కన నది అయితే ఉంది, పాపాకి నది అంటారు దాన్ని. అయితే మనం టెంపుల్ బయట అయితే ఉన్నాము. ఇంకా ఫ్రెండ్ ఉన్న పాపాకి నది అయితే ఉంది, దాని గురించి బాబుజీ బ్రో అడిగి అయితే తెలుసుకుందాము. హలో మామ అందరికి. ఇప్పుడు మాస్ బ్రో చెప్పినట్టయితే మనకి ఇక్కడ గండిలో నాకు తెలిసినంత వరకు కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి, మీకు అయితే చెప్తా. మీరు వెనకాల చూడొచ్చు, ఇక్కడ గుడి ఆపోజిట్ లో అయితే ఒక ఏర్ అయితే ఉంటుంది అనమాట, పాపాగ్ని నది. ఇది మన పెన్నా నదిలో నుంచి ఒక పాయల చీల అయితే ఇక్కడికి వస్తుంది. అక్కడ బ్యాక్ సైడ్ లో కనబడుతున్న కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల్లో టోటల్ గా 8 టెంపుల్స్ అయితే ఉంటాయి. దీన్ని అష్ట గుడులు అనమాట అని పిలుస్తారనమాట. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతున్న ఒక అదే టెంపుల్ ది గోపురం అయితే కనబడుతుంది. ఫస్ట్ అయితే మనకి ఇంత దూరం లేదు, సగానికి ఉన్నింది. అండ్ ఆల్సో గుడి కూడా మనకి 2 days లో అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఒక్కొక్క ప్లేస్ గురించి మన మాస్ బ్రో అయితే మనకి ఎక్స్ప్లోర్ చేపిస్తాడు. చూసేద్దాం పదండి, లెట్స్ గో. సో ఇప్పుడైతే మనం అయితే ఎంటర్ అయిపోయాము లోపలికి. గండి క్షేత్రం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ పక్కన కూడా మనం చూసుకోవచ్చు, అంగళ్ళు అయితే షాప్స్ అయితే చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. సో మామ ఇప్పుడు మనం అయితే గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయినాం అనమాట. ఇక్కడ గండిలో అయితే మన గండి వీరాంజనేయ స్వామి అయితే కొలువై ఉంటారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ పంచముఖి ఆంజనేయ స్వామి బొమ్మ అయితే ఉంటుంది అనమాట. ఫ్రంట్ తీసుకురారా కెమెరా. చూడండి మీరు బ్యాక్ సైడ్ అయితే మొత్తం 5 ఫేసెస్ అయితే ఉంటారు అనమాట ఇక్కడ. అండ్ ఆల్సో ఇప్పుడైతే ఇక్కడ రీకన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇప్పుడు బయట అయితే ఉందన్నమాట విగ్రహం ఒకటి. ఈ 2 days లో ఇప్పుడు మనకి కొత్త గోపురం అయితే ఓపెన్ అయ్యి లోపలికి అయితే మనకి ఎంట్రీ ఉంటుంది. మనం ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. సో లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ కాన్సెప్ట్ ఏం జరుగుతుందో అసలు. సో ప్రజెంట్ బయట అయితే లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది, మీరు చూసుకోవచ్చు. అసలు ఇక్కడ చాలా దూరం నుంచి అయితే ప్రజలు అయితే వస్తున్నారు. ఇది టెంపులే కాదు, టూరిస్ట్ ప్లేస్ కూడా ఇది. సో చాలా దూరం నుంచి అయితే ప్రజలు కూడా వస్తుంటారు. సో వచ్చి లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే మీరు అయితే చూడొచ్చు, టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అయితే గండి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. అందరైతే తప్పకుండా వస్తారనుకుంటున్నాము. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. ఎంత మంచిగా ఉంటుంది అంటే అంత మంచిగా ఉంటుంది. అంటే చాలా వితౌట్ ఫ్యాన్ కానీ ఏదైనా కానీ చల్లగా అంటే చల్లగా ఉంది. ఒకసారి సో ఇక్కడైతే చాలా మంది అనుకుంటుంటారు కదా దయ్యాలు పడతారు, అది ఇంకా చూడని వాళ్ళు అయితే ఎవరు లేరు కదా. అక్కడ ఒక ఆవిడైతే అరుస్తుంది దయ్యం పెట్టి. సో ఎంతో నిజం, పోయి చూద్దాము, మీకు కూడా చూపిస్తాను, చేయండి. సో కెమెరా ఒకవైపు చూపిస్తే ఒకసారి చూడొచ్చు. మరి కొద్దిగా దగ్గర పోయి అయితే చూపిస్తాము, వచ్చేయండి కెమెరా బ్రో. సో చాలా భయంకరంగా అయితే ఆవిడ ఏడుస్తుంది అనమాట. సో మాకు కూడా చాలా భయం అవుతుంది, చాలా భయం అవుతుంది మాకు కూడా. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూడండి. సో చాలా భయంకరంగా అయితే ఆవిడ చాలా భయంకరంగా అయితే వస్తుంది. ఒకసారి సౌండ్లు అయితే వినండి మీరే. మేము లైవ్లో ఉన్నాం, మాకు ఎలా ఉందో మీకే తెలియాలా, ఆ సౌండ్స్ మీకే తెలుస్తుంటుంది. చూడండి 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 ఎంత భయంకరంగా అరుస్తుందో ఏమో. బాగున్నావా అంట అమ్మ, మీరేమో చెప్తారమ్మా గండి గురించి?
అంటే ఇక్కడ నిజంగా దయ్యాలు ఉంటాయావా? ఉన్నాయి. పెద్ద దయ్యమా? దెయ్యాల కోసం కూర్చొని నిజంగా ఇప్పుడు మామూలుగా ఇందుకు రారా నిచ్చో బయట కూర్చో. ఇప్పుడు మనకి దయ్యాలు ఇడిపిస్తారని చెప్తారు కదా ఇక్కడ శనివారం అదేదో భజనలో శనివారమా నిజంగా అట్లా వస్తాయా దయ్యాలు? మత్తుగా వస్తాయి. వచ్చాయా? ఒకటి ఆంజనేయ స్వామి ఒంట్లోకి వచ్చిన తర్వాత ఎగురుతారంట, నిజంగానే అది? ఆంజనేయ స్వామి వస్తాడు ఒంట్లేక రాట్లే దెయ్యాలు వస్తాయి. దయ్యాలు వచ్చాయా? ఆయన పాట పాడితే దెయ్యాలు వస్తాయి. ఇప్పుడైతే మన గుళ్ళో అయితే దయ్యాలు వచ్చి చూపిస్తుంటారంట. ఇక్కడ దయ్యాలు పడితే విడిపిస్తారు. ఇక్కడ ఒంట్లోకి స్వామి విడిపిస్తారు. సాయం అయితే విడిపిస్తారు. ఇక్కడైతే అది జరుగుతుంది. ఇక్కడ చాలా మంది ఇట్లా అయితే జరుగుతుంది. థ్యాంక్స్ వా. ఇక్కడ నిజంగానే మనకి ఇక్కడ దయ్యాలను అంటే దయ్యాలు రావడం అయితే జరుగుతుంది అనమాట. ఆంజనేయ స్వామి పాట పాడగానే ఆయన గురించి ఏమన్నా ఇక్కడ భజనలు కానీ బుర్రకథలు కానీ అలాంటివి జరిగినప్పుడు ఇక్కడ ఎవరి ఒంట్లో అయితే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అదైతే బయటికి మనకి వస్తుందన్నమాట. ఇప్పుడు మీరే విన్నారు కదా అవ్వ మాటల్లో. అక్కడ మీరైతే చూసారు కదా, ఇందాక మన ఫ్రెండ్స్ అయితే వెళ్ళి అడిగారు దయ్యాల గురించి. సో మన దగ్గర అయితే అంత ధైర్యం అయితే చేయలేదు. నాకైతే చాలా భయం వేసింది, నేను వెళ్ళలేదు. సో ఇంకా నెక్స్ట్ ప్లేసెస్ కూడా మీకు ఎక్స్ప్లోర్ చేపిస్తాను. సో ఇప్పుడు మీరైతే చూసుకోవచ్చు, టైం అయితే 2 కాని వస్తుంది. ఇప్పుడు గుడి కూడా క్లోజ్లో ఉంది ఇప్పుడు. సో జనాలు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు లేరు. మనకు గుడి కూడా 3 తర్వాత అయితే ఓపెన్ అవుతుంది. సో చూసుకోవచ్చు మీరు కూడా, చాలా ఎక్సలెంట్ డెకరేట్ చేశారు. ఆ ఫ్లవర్స్ అయినా ఆ డిజైనింగ్ అయినా చాలా ఎక్సలెంట్ గా అయితే పెట్టారు. చాలా ట్రెడిషనల్ లెవెల్ ఎక్సలెంట్ గా పెట్టారు. సో బ్రో ఇంకా ఏమేమి ప్లేస్ ఉన్నాయి? ఇక్కడ పక్క అయితే గోశాలలు ఉంటాయి మనకు, అంటే ఆవులన్నీ ఇక్కడ పెంచుతారనమాట. అవునా? అండ్ ఆల్సో ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు. పక్కన అయితే మనకి లడ్డు కౌంటర్ ఉంటుంది. ఇంకొంచెం ఫ్రంట్ పోతే కళ్యాణ కట్ట వస్తుంది. అందరు అక్కడ మొక్కులు చెల్లించుకునే వాళ్ళు అక్కడ చెల్లించుకుంటారు. అది గుండ్లు గీసారు. అదే ఉంటాయి అనమాట. చలో చూపించాము. వద్దు బ్రో. ఇక్కడ మనం చూసుకోవచ్చు, గోశాల అని ఒక ప్లేస్ అయితే ఉంది. ఇక్కడైతే ఆవులని అయితే కట్టేశారు. అన్న ఇది ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టారు? అది దాదాపు 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి ఉంది. 5 ఏళ్ళ నుంచి. ఫస్ట్ 2 ఉన్నాయి. ఇది ఒకటి. ఏం లేదులేమో. ఏం లేదమ్మా. పోరా లక్ష్మి, పోరా పోరా పోరా. లక్ష్మీనా? లక్ష్మి దీని పేరు. దాని పేరు సరస్వతి. పేర్లు కూడా పెట్టారా? నేనే పెట్టుకున్నా. ఎక్సలెంట్ ఉంది. రాముడు, ఇది రాముడు. అన్ని రాముళ్ళే ఉన్నాయి. కొన్ని రాముళ్ళు ఉన్నాయి. ఇది రాముడే, ఇది రాముడే. మళ్ళా లోపల అది పడిపోయింది. అది నిన్న ఇది కొట్లాడుకొని 2 మగవే కాబట్టి కొట్లాడుకొని అది పడిపోయింది. అది దానికోసం డాక్టర్ని రమ్మని చెప్పిన. అది వస్తారు ఇప్పుడు. మెయింటెనెన్స్ మొత్తం మీరేనా? ఇన్ఛార్జ్ నేను. అన్ని ఎన్ని ఉన్నా ఇక్కడ? మొత్తం 17. ఓకే, మొత్తం 17. ఇంకొకటి దీని బిడ్డ ఒకటి ఉంది చిన్నది, 3 వారాలు అయింది. దీని బిడ్డ 3 అది కూడా దాని పేరు వచ్చి రాముడే. అన్ని రాముళ్ళే పెట్టినాం. ఆడ దాంట్లో సరస్వతి, గంగా అట్లా పెట్టుకున్నాం. మాటలు వింటాయన్నా? అది చెప్తే వింటది. ఓకే. నేను పో అంటే పోతుంది, రా అంటే వస్తుంది. అన్నిటిని ఒకే పేరుతో పిలిచి పలుకుతాయా? అది రాదు. పేరుతో పిలిచి రా అంటే వస్తుంది. ఓకే ఓకే. ఇది ఫుడ్ ఎలాగన్నా? సొప్పు ఉంది ఆ పక్క. ఓకే, అచ్చా. అది సొప్పు ఉంది. ట్రాన్స్పోర్టేషన్ ఎలాగన్నా? వేరే డోనర్స్ వాళ్ళు వీళ్ళు ఇస్తా ఉంటారు. మళ్ళీ వచ్చి మేము పర్చేస్ చేస్తాము. ఒకటి అది సొప్ప అయితే లావుగా వస్తుంది సొప్పని. దానికి మిషన్ ఉంది అక్కడ. ఇదే అన్న పడిపోయింది? ఇదే పడిపోయింది. ఆపు వచ్చింది ఇక్కడ. దానికి లోపల పెట్టేసి కొట్టుకొని అయితే కింద పడి కొమ్ముకొని అది ఎత్తి కింద వేసేసింది. సో అదైతే కొంచెం ఫ్రాక్చర్ లో ఉంది. డాక్టర్ కూడా వస్తున్నారంట. డాక్టర్ గారు వస్తున్నారు. మిషన్ ఇది సొప్ప వస్తుంది. ఈ మాదిరిగా లావుగా వస్తుంది. దీంట్లో పెట్టినామంటే ఇది కట్ అవుతుంది. చిన్న బిట్లుగా కట్ అవుతుంది. మామూలుగా ఇది అవసరం లే. ఇది వచ్చి రాగి సొప్ప రాగి వస్తుంది కదా, రాగి సొప్ప. ఇది మామూలుగా వరి సొప్ప, వరి గడ్డి. అంటే సపరేట్ ఉంటుందా? సపరేట్ ఇది సపరేట్, అది సపరేట్. ఏం లేనప్పుడు అది కలిపి వేస్తా ఉంటాం. అంటే ఇప్పుడు సపరేట్ వేస్తాగా అది ఓపెన్, అది ఒక దిమ్మె తీసుకునేసి దారం తీసేసి అన్నిటికీ ఒక దానికి వేసినామంటే 17 దానికి సరిపోతుంది ఒక ట్రిప్. ఇంత పెద్దది
17 సరిపోతుందా? 17 సరిపోతుంది. ఆడ కొంచెం వేస్తా ఉంటే అవి తినేస్తాయి, పూర్తిగా తినేస్తాయి. అంటే మీరు ఒక్కరే ఉంటారు ఇక్కడ? ఇంకొక అతను ఉంటాడు. ఓకే. మాకు ఈవో గారు లోపల ఉంటారు, సీనియర్ రెసిడెంట్లు అంతా లోపలనే ఉంటారు. డొనేషన్ ఏమైనా వస్తే ఆడికి పోయి చెప్పేయాలి, లోపల పోయి చెప్పేస్తే వాళ్ళు యాడ్ చేసుకుంటారు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు డొనేట్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఈవో గారు అయితే ఉంటారు, వాళ్ళ దగ్గర వచ్చి మీరు మాట్లాడుకోవచ్చు. సో ఎక్సలెంట్గా అనిపిస్తుంది నాకైతే. వెనకాల అయితే చూసుకున్నాం కదా, ఆవుల ప్లేస్ అయితే ఉంది. సో ఇక్కడ దాని ఫ్రంట్ సైడ్ అయితే చూసుకోవచ్చు, చాలా మంది నిలబడి ఉన్నారు. సో బ్రో అదేంది బ్రో, చాలా మంది నిలబడి ఉన్నారు ఇక్కడ. బ్రో అదైతే శాశ్వత నిత్య అన్నదాన ప్రసాదం ఉంటుంది అన్నమాట. అక్కడైతే అన్నదానం పెడతారు ప్రతిరోజు కంటిన్యూగా 3 పూట్ల అన్నదానం అయితే జరుగుతుంది. ఇక్కడ ఫుడ్ కానీ ఎక్సలెంట్ ఉంటుంది. ఒకసారి చూడొచ్చు మీరు ఎంతమంది అయితే ఉన్నారు ఇక్కడ క్యూలో కోసం, ఫుడ్ కోసం. అయితే మన తిరుపతి కొండలో టీటీడీలో ఎలా అయితే ఉంటారో ఇక్కడ అలా అయితే ఉంటారనమాట జనం అంతా. ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది బ్రో. ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి, బాగుంటుంది ఖచ్చితంగా. అండ్ దీనికి ఫుడ్ అండ్ దీనికి గ్రోసరీస్ అన్ని అందరూ చాలా మంది డొనేట్ చేస్తూ ఉంటారు. ఎవరైనా మొక్కుబడి ఉంటారు కదా, తల ఇంటికి ఎవరైనా మొక్కుబడి ఇస్తారు కదా, ఆ ప్లేస్ అయితే ఇదే అన్నమాట. ఒకసారి చూడొచ్చు. కళ్యాణకట్ట గుండు చేసుకొని టికెట్ అక్కడ పోవాలి, టికెట్ తీసుకొచ్చుకుంటే ఎంత టికెట్? టికెట్ ఎంత ఉంటుంది? టికెట్ 40 రూపాయలు. టికెట్ అయితే 40 రూపాయలు అంట. వీళ్ళు వచ్చేసి మంగళవాళ్ళకి 50 రూపాయలు ఇవ్వాలి, అది పర్సెంట్. మామూలుగా వాళ్ళకి ఏం జీతాలు లేవు అది. సో అన్న మాటల్లో తెలుసుకున్నారు కదా, టికెట్ అయితే 40 రూపాయలు అంట. ఇక్కడ మంగళవాళ్ళకి అయితే 50 రూపాయలు ఇవ్వాలంట. ప్రజెంట్ అయితే అంగళ్ళ దగ్గర ఉన్నాము. బ్యాంగిల్స్ ఉన్నాయి, లేడీస్ వస్తువులు ఉన్నాయి, టాయ్స్ కూడా దొరుకుతాయి బ్రో ఇక్కడైతే. ఏమన్నా కొనుక్కున్నావు ఎప్పుడన్నా ఇక్కడ? నేనా ఒకసారి డబ్బులు తీసుకొచ్చి లారీ ఒకటి టిప్పర్ ఒకటి కొనుక్కుందాం అనుకున్నా బ్రో, కానీ రేటు కుదురుకోలే. వాళ్ళు 200 చెప్పారు, నాకు 200 ఉన్నాయి. దాంట్లో మట్టి ఎంత పడుతుందో? పడతాయి బ్రో, దాదాపు దగ్గర నుంచి ఒక 2-3 గ్లాసుల దాకా అయితే పడుతుంది. గ్లాసులా? అటైతే వద్దులే. సో ఇక్కడ ఇంకా ఎవరైనా గుళ్ళో ప్రసాదం తినకుండా ఉన్న వాళ్ళైతే ఇక్కడైతే ఒక హోటల్ ఉంది, చూపి ఒకసారి. సో ఇక్కడ ఫుడ్ అంగళ్ళు కూడా ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు, ఇవి కూడా అంగళ్ళే అనమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడు క్లోజ్లు ఉన్నాయి, ఎందుకంటే పక్కన ఓపెన్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అయితే క్లోజ్ చేశారు. సో ఇంకా ఏమన్నా సాటర్డే ఆ రోజు అయితే మనకు అంగళ్ళు కూడా చాలా ఓపెన్లు ఉంటాయి, బొరుగులు అయితే ఉన్నాయి. ఇదైతే ప్రసాదం తీసుకెళ్తారు. కాదు ఇక్కడికి వచ్చే వాళ్ళు టైం పాస్ కోసం ఆ ఏట్లో కూర్చొని తిన్నీకి బొరుగులు మిక్చర్ 2 మిక్స్ చేసుకొని తింటారు బ్రో. మీరు వచ్చేప్పుడు మీకు టైం పాస్ కానప్పుడు ఫ్రెండ్స్తో వచ్చేప్పుడు కూర్చొని తినండి. ఈ బొరుగులు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, ఎల్లో కలర్లో ఉంటాయి బ్రో, టర్మరిక్ బొరుగులు అంటారు దీన్ని. సో మీరు చూసుకోవచ్చు, చాలా ఎక్సలెంట్గా ఉంది వ్యూ అయితే. సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అయితే కనిపించింది ఈ ప్లేస్. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లు అయితే తెలపండి బ్రో. ఇక్కడ పక్కన ఇదేంది బ్రో? ఇప్పుడు ఇక్కడ మీకు తాటి బట్టలతో కనపడతాం కదా, అక్కడైతే హోమం జరుగుతుంది అనమాట. ఇంకా 2 డేస్లో గుడి అయితే ఓపెనింగ్లో ఉంది. అన్ని చోట్ల కలర్స్ కానీ మనకి పెయింటింగ్ కానీ పూర్తి అయిపోయి వచ్చినాయి. చిన్న వర్క్స్ ఉన్నాయి, ఈ 2 డేస్లో కంప్లీట్ చేసేసి మన కొత్త గుడిని అయితే ఓపెన్ చేస్తారనమాట. అందులో ప్లేస్ అయితే గుర్తుపెట్టుకోండి, కడప జిల్లా వేంపల్లి మండలం దగ్గరలో ఉన్న గెండి క్షేత్రం అనమాట. సో చూసారు ఫ్రెండ్స్, గెండి క్షేత్రం ఎలా ఉందో. సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సలెంట్గా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి అన్నమాట అక్కడ. ఇప్పుడు చూపిలేకపోయాను, నెక్స్ట్ పార్ట్లో కూడా మేము చూపిస్తాము. ఎక్సలెంట్ గైస్, ఒకసారి చూడండి. ఒకటి సీన్ బాగుంది, ఏదంటే దయాల్ది, దయ్యం పడింది. అది చాలా ఎక్సలెంట్ గా అనిపించింది. సో మనం అయితే గుల్గుల్లాడుతున్నాయన. ఎవరికైనా దయ్యాలు పట్టిన వాళ్ళు అయితే కన్నా మన గండి క్షేత్రానికి అయితే వచ్చేయండి, వాళ్ళు వదిలిచ్చేస్తారంట. మీరు నమ్ముతారా దయ్యాలు ఉన్నాయని? కామెంట్ లో చెప్పండి గైస్. నమ్ముతానా బ్రో? నేనైతే కల్లారా చూసాం మనం అయితే దయ్యాల్ని. నెక్స్ట్ ఎక్స్ప్లోర్ ప్లేస్ లో అయితే మీకు డెఫినెట్ గా నేనైతే ఏమనుకుంటున్నానంటే వాళ్ళ మైండ్ సెట్ కొద్దిగా చేంజ్ అయ్యి డిసప్పాయింట్ అయ్యి ఆ విధంగా బిహేవ్ అయితే చేస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఇదైతే కరెక్ట్. దయ్యాలు ఉన్నాయంటే 100% నేను చెప్తా, చూపిస్తా చూడండి. సో ఇప్పుడే నేనైతే ఛాలెంజ్ తీసుకుంటానా. నెక్స్ట్ మనం ఎక్స్ప్లోర్ చేయబోయే ప్లేస్ వచ్చేసి హంటింగ్ ప్లేస్. ఓకే, కళ్ళు చెదిరిపోయినాయి. నైట్ 12 PM కి అయితే నైట్ 12 AM కి అయితే మనమైతే
ఓకే ప్లేస్ అయితే వెళ్తాను. ఒక హంటింగ్ ప్లేస్ వెళ్దాము, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అది కూడా వీడియో వస్తుంది చూడండి. బాయ్.